ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే ప్రియాంక గాంధీ గారు ఏమన్నారు ఒకసారి చూడండి. 18 times లీక్ అయితే. A process diverged from the machinery of an elected government that seeks to undo the checks and balances created to protect the supremacy of Parliament of this House sets a dangerous precedent for our democracy. आपको मालूम है पेपर लीक की बड़ी समस्या है। गहलोत जी भी जानते हैं कि राजस्थान में भी पेपर लीक हुए थे और ये एक बड़ी समस्या पूरे देश में है, सिर्फ एक प्रदेश की समस्या नहीं है। और बहुत इसको रुकवाने की कोशिश चाहे कितना भी की होगी गहलोत जी ने, लेकिन फिर भी बार बार ये हो रहा था। వాళ్ళ పంజాబ్లో వాళ్ళు చూడండి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. వాళ్ళు రాజీనామా అయ్యారు. వాళ్ళ హయాంలో పేపర్లకి అయితే రాజీనామా చేసిన అవసరం లేదంటారు వాళ్ళు, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గారు కానీ. కానీ ఇప్పుడు మాత్రం రాజీనామా చేయాలి. 18 సార్లు పేపర్ లీక్ అయింది, ఒకటి రాజస్థాన్లో, ఓన్లీ రాజస్థాన్లో. దానికి ఇవాళ పంజాబ్లో +2 పేపర్ లీక్ అయింది. మరి కేజ్రీవాల్ రాజీనామా వేయాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా వేయాలి. కర్ణాటకలో మొన్న 10th క్లాసుతో పాటు PUC పేపర్ లీక్ అయింది, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా వేయాలి. ములాయం సింగ్ హయాంలో, అఖిలేష్ హయాంలో పేపర్ లీక్ అయింది, వాళ్ళకి రాజీనామా వేయాలి. బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్లో మొత్తం అవకతవకలు జరిగితే పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఆడ మమతా బెనర్జీ రాజీనామా వేయాలి. కేరళలో కమ్యూనిస్టు పాలన కూడా పేపర్ లీక్ అయినాయి, అక్కడ రాజీనామా అయ్యారు. దేశంలో అనేక రాష్ట్రాలు రాజీనామా పేపర్ లీక్ అయినా ఎక్కడ రాజీనామా వేయాలి, రాజీనామా చేయమని వాళ్ళు అడగలే. ఇక ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ ముఖ్యమంత్రి ఇవాళ ధర్నా ఇచ్చినట ట్విట్టర్ ఇవాళ. మీ అయ్య పాలనలో, మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంసెట్ పేపర్ లీక్ అయింది, TSPSC పేపర్ లీక్ అయింది, SSC పేపర్ లీక్ అయింది. మొత్తం పేపర్లు అమ్ముకోవడమే. మీ కుటుంబం, వీళ్ళ కుటుంబము మొత్తం పేపర్లు అమ్ముకోవడం, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమే. మరి ఎప్పుడన్నా కేసీఆర్ రాజీనామా చేసిండా? నువ్వు రాజీనామా చేసినావా? Group 1 పేపర్ లీక్ అయితే నేను ఫైట్ చేస్తుంటే, Group 1 పేపర్ లీక్ అయితే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే, ఎవడో 10th పేపర్ లీక్ చేస్తే వాడిని అసలు పడుకోక చేతగాక ఈ ఫాల్తుగాళ్ళు అర్ధరాత్రి నన్ను అరెస్ట్ చేసి 5 నిమిషాలకు ఒకసారి కేసీఆర్ అనే వ్యక్తి మందు దాగి, ఫామ్ హౌస్లో మందు దాగి CPకి ఫోన్ చేసి ఏడేడు దింపుతున్నావు, ఎక్కడెక్కడ దింపుతున్నావు, ఎట్లా దింపుతున్నావు, బండి సంజయ్ డ్రెస్ వేసుకున్నాడా, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నావు, రాత్రి అంతా దింపాలే, పోలీస్ స్టేషన్లో తీసుకురావద్దు, తెల్లారి జైలుకి పంపాలి. జైలుకి పంపారు. కోర్టు ఏం చేసింది? ఇది ఫాల్తు కేసు, ఫాల్తు కాలంలో పెట్టిన కేసు, ఇది దీనికి ఏం ఆధారం లేవని చెప్పి కేసు కొట్టేసింది, ముట్టికాయలేసి కేసు కొట్టేసింది. 10th పేపర్ లీకేజ్ పట్టుకోలే, Group 1 పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా నేను కొట్లాడితే ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రజల చేత ఎన్నుకోవడం పార్లమెంట్ సభ్యుడిని కనీసం గుర్తించకుండా, గౌరవం ఇవ్వకుండా తప్పుడు కేసులు పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆ రోజు ఏ విధంగా చేసిండో, ఏ విధంగా జైలుకి పంపాడో మీరంతా చూశారు. అట్లాంటి ఓడియాలు వచ్చి ధర్నా చౌక్లా, నువ్వు వచ్చేసిన ధర్నా చౌక్లో ఇందా ధర్నా చేస్తున్నావు. ఆ NTR స్టేడియం ధర్నా చౌక్ చూసి నీ యాక్టివ్ చూసి